అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం రవీంద్రనాథ్ ఠాగూర్ పడవ మునకను ఆస్వాదిస్తున్నాం. 3వ భాగంలోకి ప్రవేశించాం. కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను తెలుపండి. ఇప్పుడు 3వ భాగపు కథలోకి. రమేష్, ఈ అమ్మాయి ఎవరు అని అడిగాడు జోగేంద్ర. నా బంధువు అన్నాడు రమేష్. ఏమిటా బంధుత్వం? నీ బంధువులందరి గురించి నాకు తెలిపావుగా, ఎప్పుడు ఈమెని గురించి చెప్పలేదే? ఆగు జోగేంద్ర, మగవాడికి స్నేహితులతో చెప్పుకోరాని బంధువులు కూడా ఉంటారు అన్నాడు అక్షయ. రమేష్ ముఖం కందగడ్డలాయింది. అవును, ఇది రహస్యమే. ఈ అమ్మాయిని గురించి మీతో చర్చించడం నాకు ఇష్టం లేదు అన్నాడు. కానీ దురదృష్టవశాత్తు నాకు ఆమెను గురించి నీతో చర్చించాలని ఉంది. నీకు హేమాలిని పెళ్లి చేసుకోవడానికి సన్నాహాలు చేయకపోయినట్లయితే నాకు ఈ అవసరం ఉండేది కాదు. అప్పుడు నీ రహస్యాల జోలికి నేను రానక్కర్లేకపోయేది. ఒక్క విషయం మటుకు రూఢి, హేమాలినితో నా వివాహానికి అడ్డంకిగా నిలిచే సంబంధం నేనింతవరకు ఎవ్వరితోనూ పెట్టుకోలేదు. నీ ఉద్దేశం అలాగే ఉండొచ్చు, కానీ హేమాలిని తరఫు బంధువుల విషయం ఏమిటి? నేను అడిగేది ఒకటే ప్రశ్న. ఆమె నీకు బంధువో కాదో వేరే విషయం, కానీ ఆమెను ఇక్కడ రహస్యంగా ఎందుకు ఉంచుతున్నావు? కారణం చెబితే నా రహస్యం బయటపడిపోతుంది. కారణాల గొడవ ఎత్తకుండా నేను చెప్పే మాట మీద నమ్మకం ఉంచలేవా? ఈ అమ్మాయి పేరు కమలయ్యేనా కాదా అని అడిగాడు జోగేంద్ర. అవును. ఈమె నీ భార్య అని స్కూల్లో చెప్పావు కదూ? అవును. అయితే నీలో ఎలా నమ్మకం ఉంచమంటావు? ఈమె నీ భార్య కాదని చెప్తానంటావు. అందరికీ మటుకు ఈమె నీ భార్య అని చెప్తావు. ఏమిటి రగడ అని అడిగాడు. పరిస్థితులు అటువంటివి కాపోలు. రమేష్ బాబు చెప్పింది నిజమేమో అన్నాడు అక్షయ. మీకు ఇంతకంటే ఇంకేం చెప్పదలుచుకోలేదు. నేను హేమాలినికి ఏమీ అన్యాయం చేయడం లేదు. ఆ విషయం మటుకు రూఢిగా చెప్పగలను. కమల విషయం మీతో చర్చించకుండా ఉండడానికి నాకు బోల్డంత కారణం ఉంది. నా శీలాన్ని గురించి మీరు ఎన్ని అనుమానాలు పెంచుకున్నా నేను మాత్రం ఇప్పుడు కమల విషయం మాట్లాడను. నా ఒక్కడి సుఖమే చూసుకుంటూ ఈ కథంతా ఇప్పుడే మీకు చెప్పొచ్చు, కానీ నాకు అంతకంటే ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. ఇతరుల సుఖాన్ని నా కోసం నాశనం చేయలేను అన్నాడు రమేష్. హేమాలినికి ఇదంతా చెప్పావా? లేదు, వివాహం అయినాక చెప్తాను. ఆమెకిష్టమైతే ఇప్పుడే చెప్తాను. ఈ విషయంలో కమలను కూడా కొన్ని ప్రశ్నలు వేయవచ్చా? వీల్లేదు. నన్ను అనుమానిస్తే మీ ఇష్టం వచ్చినట్లు అనుకోండి, తిట్టండి. అంతేకాని కమల అమాయకురాలు. ఆమెను అడ్డదిడ్డపు ప్రశ్నలకు గురి చెయ్యలేను. ఇంకా ఎవ్వరినీ అడగవలసిందేమీ లేదు. తెలుసుకోవలసిందంతా ముందుగానే తెలుసుకున్నాను. ఇక్కడ రుజువు కూడా దొరికింది. స్పష్టంగా చెప్తున్నాను, విను. ఈసారి మా ఇంటి గుమ్మం త్రొక్కావా, తీవ్రమైన అవమానానికి గురి అవుతావు. రమేష్ ముఖం పాలిపోయింది, కానీ అతనేమీ అనలేదు. జోగేంద్ర ఇంకా ఇలా అన్నాడు. ఇంతకంటే ఇంకేం చేయాల్సింది లేదు. నువ్విక హేమాలినికి ఉత్తరం కూడా వ్రాయనక్కర్లేదు. బహిరంగంగా కానీ రహస్యంగా కానీ ఆమెతో ఏమీ ప్రమేయం పెట్టుకోనక్కర్లేదు. లేక ఇంకా సంబంధం పెట్టుకుందామని తాపత్రయపడ్డావో, నీ రహస్యమంతా రుజువులతో సహా బయటపెడతాను. హేమాలినితో నీ వివాహం ఎందుకు ఆగిపోయిందంటే దానికి నేను అంగీకారం ఇవ్వలేదు కనుకేనని చెప్తాను ఎవరన్నా అడిగితే. అంతేగాని నా అంత నేను నిజమైన కారణం చెప్పను. కానీ నువ్వు మాత్రం అజాగ్రత్తగా వ్యవహరించావంటే నీ రహస్య గాథంతా పైకొస్తుంది. నీ యందు ఇంత దయగా ఎందుకు ప్రవర్తిస్తున్నానో తెలుసా? నీ మీద కాదు, ఈ దయాదాక్షిణ్యం. నీవంటే నాకేం సానుభూతి లేదు. పోతే నా చెల్లెలి భవిష్యత్తు దీనితో ముడిపెట్టుకు ఉన్నది గనక నిన్ను ఇంత తేలిగ్గా వదిలిపెడుతున్నాను. చివరి మాటగా చెప్తున్నాను,
హేమాలినితో నీకు పరిచయం ఉన్నట్లు ఎక్కడా బహిరంగపరచకూడదు. నీ దగ్గర నుంచి వాగ్దానాలు తీసుకునే లాభం లేదు. ఈ మోసం చూసిన తర్వాత ఇక నీలో నాకు నమ్మకం లేదు. నీకు సిగ్గు, భయం, లజ్జ అంటూ ఉంటే నా హెచ్చరికను గమనిస్తావు. అక్షయ జోగేంద్రతో, ఏ నీకు రమేష్ అంటే అంత జాలి లేదా, సానుభూతి లేదా? చూడు రమేష్ ఎంత ప్రశాంతంగా ఉన్నాడో. సరే ఇక వెళ్దాం పద. రమేష్ మరేమనుకోకు, మేము వెళ్తున్నాం అన్నాడు. జోగేంద్ర, అక్షయ వెళ్ళిపోయారు. రమేష్ నిర్ఘాంతపోయి చాలాసేపటి వరకు నించున్న చోటు నుండి కదలలేకపోయాడు. తెలివి వచ్చిన తర్వాత ఎక్కడికైనా ఒంటరిగా పరిగెత్తుకు వెళ్ళి చల్లగాలిలో ఈ సమస్యను గురించి ఆలోచించుకోవాలనుకున్నాడు. అయితే కమలను ఇలా ఒంటరి చోట వదలకూడదనిపించింది. పక్క గదిలోకి వెళ్ళాడు. కమల కిటికీ దగ్గర నిలబడి వీధి వంక చూస్తూ ఉంది. రమేష్ రావటంతో ఆమె అతని వైపు తిరిగింది. ఎవరు వీళ్ళు? ఉదయం స్కూలుకు కూడా వచ్చారు అన్నది కమల. స్కూలుకు వచ్చారా? అవును. సరే ఏమిటంటారు వాళ్ళు? వాళ్ళ నాకు నీవేమవుతావని అడుగుతున్నారు. కమల ఎప్పుడూ అత్తగారి పాదాల వద్ద కూర్చుని మంచి భార్యగా ఎలా నడుచుకోవాలో పాఠాలు నేర్చుకోలేదు. నేను వాళ్లకు మనకేమీ బాంధవ్యం లేదని చెప్పాను. ఆమె ముఖం పక్కకు తిప్పుకొని, చిలిపిగా మాట్లాడకండి అంది. రమేష్ ఈమెకు కథంతా చెప్పడం ఎలాగా అని ఆశ్చర్యపోయినాడు. ఇంతలో కమల, అదిగో చూడండి, మీ యాపిల్ ముక్క కాకెత్తుకుపోయింది అంది. ఆమె పక్క గదిలోకి వెళ్ళి పళ్ళ ముక్కల పళ్ళెం తీసుకొచ్చి, కాసిని తీసుకోరు అంది. రమేష్కు ఇప్పుడు తిందామని లేదు, కానీ ఆమె శ్రద్ధకు అతను కరిగిపోయినాడు. నీవు కూడా తిను కమల అన్నాడు. ముందు మీరు అంది. భార్యగా తాను ముందు తినకూడదనే సదుద్దేశంతో. ఈ అమాయకురాలి ప్రవర్తన చూస్తుంటే రమేష్కు కళ్ళ వెంట నీళ్లొచ్చాయి. నోట మాట రావటం లేదు. ఎలాగో తనను తాను సంభాళించుకుని ముక్కలు ఆరగించసాగాడు. చివరికి, ఇవాళ రాత్రి మనం ఊరికి వెళ్ళిపోదాం కమల అన్నాడు. వద్దు అన్నది కమల. అయితే బడిలోనే ఉండిపోతావా అన్నాడు. మళ్ళీ నన్ను బడికి మాత్రం పంపించకండి. అక్కడ వాళ్ళు మిమ్మల్ని గురించి ఎన్నో ప్రశ్నలు వేస్తారు. నాకు సిగ్గనిపిస్తుంది. వాళ్ళకేం చెప్పావే? ఏం చెప్పలేదు. ఈ సెలవుల్లో నన్ను బళ్ళోనే ఎందుకు ఉండిపోమన్నారు అని అడిగారు. నేను ఆమె వాక్యం పూర్తి చేయలేకపోయింది. ఆమె హృదయానికి తగిలిన గాయం తిరిగి రేగింది. నీకు నేను ఏమీ కానని వాళ్ళతో చెప్పలేకపోయావా? కమల అశాంతిగా అతని వంక చూసింది. ఊరకంటితో చూస్తూ, అలా చిలిపిగా మాట్లాడకండి అంది మళ్ళీ. నీకు నేనేమవుతానంటావు అన్నాడు రమేష్. అతని రహస్యం యువతలకు రావటానికి పెనుగులాడుతోంది. ఎంతో బాధ. అతని మనసులో ఎన్నో ప్రశ్నలు. ఈసరికి జోగీంద్ర హేమాలినికి ఏమేం చెప్పి ఉంటాడు? ఈ వార్తలు హేమాలినిని ఎలా మారుస్తాయి? ఆమెతో తను నిజం నివేదించటం ఎలా? హేమాలినికి తనకు వియోగం తటస్థిస్తే దాన్ని భరించడం ఎలా? ఈ ప్రశ్నలకు జవాబు దొరకక అతను సతమతం అవుతున్నాడు. ఒక్క విషయం మటుకు అతనికి తెలుసు. కమలతో తన సంబంధం తన స్నేహితులకు, విరోధులకు కూడా చర్చనీయాంశం అయింది. కమలను తన భార్యగా చెప్పటం పొరపాటయింది. అది ఈ పాటికి ఊరంతా పాకి ఉంటుంది. మరురోజు ఆమెతో ఈ ఊళ్ళో తల ఎత్తుకు తిరగడం అసాధ్యం. అతను ఇలా ఆలోచనలతో సతమతమవుతుంటే కమల, ఏమిటలా మదనపడుతున్నారు? మీకు నిజంగా ఇంటికి వెళ్దామని ఉంటే నేను వస్తాను అంది. ఆ అమ్మాయి తన కోసం కోరికలను అణుచుకోవడం రమేష్కు మరీ హృదయ విదారకంగా తోచింది. మళ్ళీ ఇప్పుడు తనేం చెయ్యాలా అని ఆలోచనలో పడ్డాడు. ఆలోచనల్లో తనను తానే మర్చిపోయాడు. ఆమె వంక చూస్తూ ఉండిపోయాడు. కమల స్తబ్దుగా కూర్చోలేకపోయింది. నేను సెలవుల్లో బడిలో ఉండనందుక మీరంతగా చికాకు పడుతున్నారు? అందుకేనా అని అడిగింది. నిజం చెప్పండి, ఇప్పుడైనా చెప్పండి అని ప్రాధేయపడింది. నిజం చెప్పాలంటే ఈ చికాకంతా నీ మూలాన కాదు, నా వల్లనే అన్నాడు రమేష్. గొప్ప బలవంతం మీద అతను తన ఆలోచనల నుండి తప్పించుకుని కమలతో సంభాషణకు ఉపక్రమించాడు. చెప్పు కమల, బడిలో నువ్వేం నేర్చుకున్నావు? కమల
తన చదువంతా వివరించసాగింది. భూమి గుండ్రంగా ఉందని చెప్పి తన విజ్ఞాన విశేషానికి రమేష్ను ఆశ్చర్యపరచాలనుకుంది. రమేష్ తను ఈ విషయాలేమీ ఎరగనట్లు నటిస్తూ, భూమి గుండ్రంగా ఉండటం ఎలా సాధ్యం అని అడిగాడు. కమల కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, మా పుస్తకంలో అలా ఉంది, నేను ఇదంతా నేర్చుకున్నాను అంది. రమేష్ ఆశ్చర్యం నటిస్తూ, అలాగే పుస్తకంలో ఉందా? ఎంత పెద్దదే ఆ పుస్తకం అన్నాడు. ఈ ప్రశ్నలకు కమల భుజాలు ఎగరవేస్తూ, అంత పెద్ద పుస్తకం కాకపోయినా అది అచ్చు పుస్తకం, దానిలో బొమ్మలు కూడా ఉన్నాయి. ఈ రుజువుకు రమేష్ లొంగిపోవలసి వచ్చింది. కమల స్కూల్ను గురించి, అక్కడి వ్యక్తుల్ని గురించి చెప్పుకుపోతూ ఉంది. రమేష్ పరధ్యానంగా వింటున్నాడు. ఆమె ఈ విషయం కనిపెట్టి, నీ చెప్పేది మీరు వినటం లేదు అంటూ లేచింది. లేదు కమల, అలా కోప్పడకు, ఇవాళ ఎందుచేతనో నాకు కులాసాగా లేదు అన్నాడు. అలాగా, ఏం సంగతి? కులాసాగా లేకపోవడం కాదనుకో, ఏదో ఇదిగా ఉంది. చెప్పు. నా జాగ్రఫీ పుస్తకంలో బొమ్మలు చూస్తారా? ఆమె పుస్తకం తీసుకువచ్చి అతనికి గ్లోబును గురించి వివరించి చెప్పసాగింది. ఇలా వారు సెలవుల్లో మొదటి సాయంత్రం గడిపారు. జోగేంద్ర ఈ ఆటంకాలన్నీ సరిచేస్తాడని, పరిస్థితులన్నీ ఒక కొలిక్కి తీసుకొచ్చి సవ్యంగా పరిష్కారం చేస్తాడని ఆనందబాబు ఆశిస్తున్నాడు. జోగేంద్ర, అక్షయ గదిలోకి ప్రవేశించేసరికి ఆయన నీరసంగా కూర్చుని ఉన్నాడు. బాగుంది నాన్నగారు, రమేష్ను ఇంత దూరం పోనిస్తారని నేను అనుకోలేదు. అసలు అతన్ని తీసుకొచ్చి పరిచయం చేయడం నాదే తప్పనిపిస్తోంది. కానీ ఇదంతా ఇలా ముంచుకు వస్తోందని నాకేం తెలుసు అన్నాడు జోగేంద్ర. నీ మటుకు నీవే రమేష్ హేమాలిని వివాహమాడితే ఎంతో బాగుంటుందని నాతో ఎన్నో మార్లు అన్నావు. ఇప్పుడు ఇదేమిటి ఇలా అంటావు? ఇంకా ఏమిటంటున్నారా? అయితే యువతలి ఒడ్డు, కాకపోతే అవతలి ఒడ్డు, అంతేగాని మధ్య మార్గం లేదు అన్నాడు ఆనందబాబు. ఈ గొడవ ఇంకా సాగాలంటే అక్షయ కలగజేసుకుని, కొన్ని విషయాలు వాటంతట అవే ముందుకు వెళ్తూ ఉంటాయి. ఎవరూ వాటిని ప్రత్యేకించి ముందుకు లాక్కుపోనక్కర్లేదు. విరిగిపోయేంత వరకు పెరిగిపోతూనే ఉంటాయి. అయినా ఉలికిపోయిన పాలన గురించి ఇంకా విచారించేం లాభం? పోతే ఇక ముందు చేయవలసిందేదో నిర్ణయించుకోవడం మంచిది అన్నాడు. మీరు రమేష్ బాబుని చూచారా అని అడిగాడు ఆనందబాబు ఆదుర్దాగా. ఆహా, ఆయన సకుటుంబంగా ఉండగానే చూచాం. ఆయన భార్యను ప్రత్యక్షంగా చూచాం కూడా. ఆనందబాబు ఉలిక్కిపడ్డాడు. ఆయన భార్యను చూచారా అంటూ రెట్టించి అడిగాడు. అవును, రమేష్ భార్యనే. నాకేం అర్థం కావటం లేదు. ఏ రమేష్ భార్య? ఏ రమేషో కాదు, సాక్షాత్తు మన రమేషే. అప్పుడు ఊరికి వెళ్ళాడే, అప్పుడే పెళ్లి చేసుకొచ్చాడు. తండ్రి పోయాడు కదూ, పోకముందే ఈ పెళ్ళయింది. ఆనందబాబు నోట మాట రాక అలాగే కూర్చుండిపోయాడు. అలా అయితే మన హేమను ఎలా వివాహం చేసుకుంటాడు అన్నాడు చివరికి. అందుకనే మేము, సరే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి, కానీ ఉన్న విషయం ఏమిటంటే పెళ్ళికి అన్ని సన్నాహాలు పూర్తయినాయి. ఈ ఆదివారమే పెళ్ళని అందరికీ ఆహ్వానాలు పంపాం. వచ్చే ఆదివారానికి వాయిదా పడిందని తెలియపరిచాం. ఇప్పుడు మళ్ళీ పెళ్ళి అనేదే వాయిదా పడిందని వ్రాయాలి కాబోలు. ఈసారి వాయిదా వేయనక్కర్లేదు, ఒక్కటే ఒక మార్పు చెయ్యాలి. తతిమ్మ ఏర్పాట్లన్నీ యథాతథంగా అలానే ఉంటాయి. అవేవి వృధా కావు అన్నాడు జోగేంద్ర. ఆనందబాబు ఆశ్చర్యపోయి, ఏమిటి నువ్వు చేసే మార్పు అని అడిగాడు. ఇంకా తెలియలేదా? రమేష్ బదులు మరొక పెళ్లి కొడుకుని తీసుకురావాలి. వచ్చే ఆదివారం అనుకున్నట్లుగా శుభకార్యం జరిగి తీరాల్సిందే. లేకపోతే ఇక మన ముఖం పైకెత్తుకొని బజార్లో నడవలేం అన్నాడు జోగేంద్ర. అక్షయ్ వంక చూశాడు. అతడు సవినయంగా కళ్ళు కిందికి వాల్చుకున్నాడు. ఇంత తొందరలో పెళ్లి కొడుకు ఎక్కడ దొరుకుతాడు? ఆ విషయమేమీ ఇబ్బంది లేదు, కానీ హేమ అంగీకారం కూడా కావాలిగా. రమేష్ ప్రవర్తన గురించి విన్నదంటే హేమ తప్పకుండా ఒప్పుకుంటుంది. సరే, నీవెలా ఆలోచిస్తే అలానే. మొత్తం మీద ఇదంతా గొడవే.
రమేష్ మంచివాడు, చదువుకున్నవాడు, ఆస్తిపరుడు. నిన్ననే మేము అతను ఎటావాలో ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించాం. ఇంతలో ఏమైందో చూడు. దాన్ని గురించి మనకు బెంగెందుకు? కావాలనుకుంటే ఎటావా వెళ్ళి ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇప్పుడే హేమను కూడా పిలిచి కనుక్కుంటాను. ఎక్కువ విరామం కూడా లేదుగా. అతను బయటకు వెళ్ళి 1-2 నిమిషాల్లో హేమతో సహా మళ్ళీ వచ్చాడు. అక్షయ ఒక పుస్తకాల బీరువా వెనక్కు వెళ్ళి నిల్చున్నాడు. కూర్చో హేమ, నీతో కొద్దిగా మాట్లాడాలి అన్నాడు జోగేంద్ర. హేమ ఏమీ మాట్లాడకుండా ఒక కుర్చీలో కూలబడింది. రమేష్ ప్రవర్తనలో నీకు ఎలాంటి మార్పు కనిపించలేదా అని అడిగాడు జోగేంద్ర. ఈ విషాద వార్త మెల్లిగా ఆమెకు వినిపించడానికి ఉపక్రమిస్తూ. హేమాలిని ఊరికే తల ఊపింది. వివాహాన్ని వారం రోజుల పాటు వాయిదా వేయించాడు. కారణం ఏమై ఉంటుందనుకుంటున్నావు? ఏదో కారణం ఉండి ఉంటుంది అంది హేమ తల పైకెత్తకుండానే. నిజం, తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది. కానీ ఇదే అనుమానానికి తావు ఇస్తోంది కదా. హేమాలిని తను అలా భావించడం లేదని సూచిస్తూ తల ఊపింది. తన బంధువులకు రమేష్ పట్ల అంధవిశ్వాసం ఉండటం జోగేందర్కు కోపం తెప్పించింది. ఇక విషయాన్ని నానుస్తూ నడిపితే ఏం లాభం లేదని సూటిగా ఇలా అన్నాడు. రమేష్ వాళ్ళ నాన్నతో ఊరికి వెళ్ళాడు, గుర్తుంది కదూ? చాలా రోజుల వరకు అతని దగ్గర నుంచి ఏమీ సమాచారం తెలియలేదు. అప్పుడు మనకు ఎంతో ఆశ్చర్యం అనిపించింది. పూర్వం అతను మన పక్క ఇంట్లో ఉంటున్న రోజుల్లో 2 రోజులకు ఒకమారు వచ్చి వెళ్తూ ఉండేవాడు. తర్వాత కలకత్తాకు వచ్చిన తర్వాత మనకు కొన్ని మైళ్ళ దూరంలో ఇల్లు తీసుకున్నాడు. మనని చూడటానికైనా రాలేదు. అయినప్పటికీ మీరిద్దరూ అతనిలో పూర్వ విశ్వాసాన్నే ఉంచారు. పూర్వంలాగానే అతన్ని ఆదరించారు. నేనే గనక ఇక్కడ ఉన్నట్లయితే అలా జరగనిచ్చేవాడిని కాదు. హేమాలిని పెదవి కదపనైనా లేదు. అతడి అసాధారణ ప్రవర్తనకు కారణం తెలుసుకుందామని మీ ఇద్దరిలో ఒక్కరికి అనిపించలేదా? కనీసం ఆసక్తి కోసమైనా తెలుసుకోవచ్చు కదా. అతనిలో అంత గుడ్డి నమ్మకం ఏమిటి మీకు? హేమాలిని ఇప్పటికీ నోరు విప్పలేదు. సరే, మంచిది. మీది సహజంగా ఎవ్వరినీ అనుమానించే మనస్తత్వం కాదు. పోనీ ఇప్పుడు నేను చెప్పేదైనా నమ్మండి. నేను ఆడపిల్లల స్కూలుకు స్వయంగా వెళ్ళాను. అక్కడ రమేష్ భార్యను చూచాను. అక్కడ ఆమె చదువుకుంటూ ఉంది. అతను సెలవుల్లో కూడా ఆమెను అక్కడ ఉంచుదాం అనుకున్నాడు. కానీ హెడ్ మిస్ట్రెస్ దగ్గర నుంచి కమల అలా అంగీకరించడం లేదని జాబు వచ్చింది. 2-3 రోజుల క్రితం. ఇవాళ స్కూలు మూసేశారు. కమలను స్కూలు వాళ్ళు పూర్వపు బస దర్జీపరాలో వదిలారు. మేం వెళ్ళేసరికి కమల కత్తిపేట ముందు కూర్చొని యాపిల్ పండు ముక్కలు కోస్తోంది. రమేష్ ఆమెకెదురుగా కూర్చొని ముక్కలు ఒక్కొక్కటే నోట్లో వేసుకుంటున్నాడు. నేను రమేష్ను సంజాయిషి అడిగాను. అతనేమీ చెప్పలేకపోయినాడు. అతను కమల తన భార్య కాదని మాట మాత్రంగా చెప్పినా మేం అనుమానించేవాళ్ళం కాదు. మా అనుమానం దృఢతరం కావడానికి అవకాశం ఉండేది కాదు. కానీ అతను అవునని కాదని అనలేదు. ఈ గొడవ తర్వాత కూడా రమేష్ను మనం నమ్మటానికి అవకాశం ఉన్నదా? జోగేంద్ర చెల్లెలి వైపు చూస్తూ జవాబు కోసం వేచి ఉన్నాడు. ఆమె ముఖం విచిత్రంగా వివర్ణంగా తయారైంది. కుర్చీకి బలవంతంగా అంటిపెట్టుకుని కూర్చుంది. తరువాత ఆమె తల ముందుకు పడింది. శరీరం స్పృహ తప్పి నేల మీదికి ఒరిగింది. ఆనందబాబు విచారం వర్ణనాతీతం. కూతురి తల పైకెత్తి ఒళ్ళోకి తీసుకుంటూ, ఇదేమిటి అమ్మాయి, ఇదేమిటి? వాళ్ళు చెప్పేదేది నమ్మకు, అంతా అబద్ధాల పుట్ట అన్నాడు. జోగేంద్ర తండ్రిని ప్రక్కకు నెట్టాడు. హేమాలిని సోఫాలో పడుకోబెట్టాడు. చల్లని నీరు తెచ్చి ఆమె ముఖం మీద చిలకరించాడు. అక్షయ ఆమెకు విసనకర్రతో విసరసాగాడు. హేమాలిని తొందరలోనే కళ్ళు విప్పి చూడగలిగింది. తండ్రి వంక తిరిగి ఏడుస్తూ, నాన్నగారు అక్షయను వెళ్ళిపోమని చెప్పండి అంది. అక్షయ విసనకర్ర ప్రక్కనే బల్ల మీద పెట్టి పక్కకు తప్పుకున్నాడు. ఆనందబాబు సోఫాలో కూతురు సరసనే కూర్చున్నాడు. ఆదరంగా ఆమె తల నిమురుతున్నాడు. ఉన్నట్లుండి ఆమె కళ్ళు నీళ్లతో నిండినాయి. ఆమె పైకి లేద్దామని ప్రయత్నం చేసింది. తండ్రి సముదాయిస్తూ, కదలకు, కాసేపు విశ్రాంతి తీసుకో. రమేష్ను మనం బాగా ఎరుగుదాం కదా.
అతను ఇలాంటి పని చేసి ఉండడు. జోగేంద్ర ఏదో పొరపాటు చేసి ఉంటాడు. జోగేంద్ర ఓర్పు పరాకాష్ఠనందుకుంది. నాన్నగారు, అమ్మాయికి లేనిపోని ఆశలు ఇంకా ఎందుకు కల్పిస్తారు? దాన్ని ఇంకా ఎందుకు అధోగతికి తీసుకువెళ్తారు? హేమనే స్వయంగా కొంతసేపు ఆలోచించుకొనివ్వండి. హేమాలిని మెల్లిగా లేచి కూర్చుంది. జోగేంద్ర ముఖంలోకి చూస్తూ, రమేష్ తన స్వంత నోటితో చెప్తే తప్ప నేను ఇలాంటి కళ్ళబొల్లి కబుర్లేమీ వినను, నమ్మను అంటూ పైకి లేవబోయింది. ఆనందబాబు కూడా లేచి ఆమెను కింద పడకుండా పట్టుకున్నాడు. హేమాలిని తండ్రి ఆసరాతో తన గదిలోకి వెళ్ళింది. పక్క మీదకు చేరి, కాసేపు నిద్రపోతాను నాన్నగారు, నన్ను ఒంటరిగా వదలండి అంది. ఆనందబాబు, దాసిని పైకి పంపమంటావా అమ్మా అని అడిగాడు. అక్కర్లేదు, నేను ఒంటరిగానే ఉంటాను. ఆనందబాబు పక్కనే ఉన్న తన గదిలోకి వెళ్ళాడు. హేమ తల్లిని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఆమె పిల్లదానికి 3 సంవత్సరాల వయసున్నప్పుడే గతించింది. ఆనందబాబు ఆమె ధ్యానాన్ని, ఓర్పును, సతత సంతోషాన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. ఇన్నాళ్ళు తాము హేమకు కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆమె తిరిగి సంతోషంగా తనకు కనిపించాలని దేవుణ్ణి ప్రార్థించాడు. జోగేంద్ర ఆడవాళ్ల తెలివితేటలెప్పుడూ చౌకబారుగానే ఉంటాయని అనుకుంటూ ఉండేవాడు. ఈనాటి సంఘటన దీన్ని ధృవపరిచింది కూడా. ఎదురుగుండా కనిపిస్తున్న వాటిని కూడా నమ్మని ఈ ఆడవాళ్లతో ఎలా వ్యవహరించడమో జోగేంద్ర అర్థం చేసుకోలేకపోయాడు. అక్షయ్ని పిలిచాడు. అతను గదిలోకి వచ్చాడు. జరిగిందంతా చూచావు కదా, ఇప్పుడేమంటావు అన్నాడు. నన్నెందుకీ గొడవలోకి ఈడుస్తావు? దీంతో నాకేమీ సంబంధం లేదు. ఇన్నాళ్ళు నేను నోరు మూసుకునే ఉన్నానుగా. ఇప్పుడు నన్ను ఈ సాలిగూట్లోకి లాగడం న్యాయమా? సరే, నీ గొడవ తర్వాత. ఈ లోపల రమేష్ను హేమాలినితో ప్రత్యక్షంగా మాట్లాడేటట్లు చేస్తే నీకేమైనా వెర్రెత్తిందా ఏమిటి? ఏ మగవాడైనా అలా. పోనీ మాట్లాడకపోతే వ్రాయమను, మరీ మంచిది. ఇటుపైన అది నీ ఉద్యోగం. నీవు వెంటనే కార్యరంగంలోకి దూకాలి. సరే, నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అన్నాడు అక్షయ. ఆ రాత్రి 9 గంటలకు రమేష్ కమలను సీల్డా స్టేషన్కు తీసుకువెళ్ళాడు. అతను చెప్పిన ప్రకారం డ్రైవరు చుట్టూ తిప్పి కాలుటోలా సందుల మీదుగా తీసుకువెళ్ళాడు. బగ్గీ ఒక ఇంటి ముందుకు వచ్చినప్పుడు రమేష్ ఆతృతగా కిటికీల నుండి తల యువతలకు పెట్టి చూశాడు. ఆ ఇంటి వాతావరణంలో అతనికి ఏమీ మార్పులు కనబడలేదు. గాఢమైన నిట్టూర్పు విడిచాడు. కమల ఉలిక్కిపడి, ఏమిటి అని అడిగింది. ఏం లేదు అంటూ రమేష్ తన సీట్లో కూర్చుండిపోయాడు. గమ్యస్థానం చేరుకునే వరకు తిరిగి అతనేమీ మాట్లాడలేదు. కమల కూర్చున్న చోటే కునికిపాట్లు పడుతూ ఉంది. రమేష్ తన ఆలోచనలో పడిపోయి సరసన ఆమె ఉన్నది అనే విషయాన్ని మర్చిపోతున్నాడు. వాళ్ళు స్టేషన్కు పెందలాడే చేరుకున్నారు. ముందుగానే రిజర్వ్ చేసుకున్న 2వ తరగతి పెట్టెలోకి ఎక్కారు. రమేష్ కమలకు కింది బెర్త్ మీద పక్క వేశాడు. లైట్ తగ్గించి కిటికీ రెక్కలు మూసి, నీవు నిద్రపోవలసిన సమయం దాటిపోయింది, ఇకనైనా కొంతసేపు నిద్రపో అన్నాడు. రైలు కదిలేదాకా ఇలాగే కూర్చుంటాను, తర్వాత నిద్రపోతాను అంది. రమేష్ సరేనన్నాడు. కమల కిటికీ దగ్గర కూర్చుని ప్లాట్ఫామ్ వంక చూస్తూ ఉంది. రమేష్ పరధ్యాసగా మధ్య వరుసలో కూర్చున్నాడు. రైలు అప్పుడే కదులుతుంది. రమేష్ కళ్ళు ఆలస్యంగా స్టేషన్కు చేరుకుని బండి అందుకోవడానికి పరిగెత్తుతున్న ఒక ప్రయాణికుణ్ణి కనిపెట్టాయి. అతన్ని చూస్తే తనకు పరిచితుడిలాగే కనిపిస్తున్నాడు. మరుక్షణం కమల నవ్వసాగింది. రమేష్ కిటికీలో నుండి ఆ ప్రయాణికుడు తనను దింపబోతున్న రైలు వాళ్లతో తగాదా పడటం చూశాడు. చివరకు అతడే నెగ్గాడు. అతని శాలువా మటుకు రైలు అధికారి చేతిలో ఉండిపోయింది. అతను శాలువా కోసం చేయి చాపుతూ ముఖం కిటికీలో నుండి బయటకు పెట్టినప్పుడు రమేష్ అతన్ని అక్షయ్గా గుర్తించాడు. ఈ గొడవంతా చూసి చాలాసేపటి వరకు కమల నవ్వుతూనే ఉంది. ఇప్పుడు 10:30 అయింది. రైలు కదులుతోంది కూడా. నువ్వు ఇక నిద్రపో అన్నాడు రమేష్. ఆమె అలాగే చేసింది. రమేష్ అక్షయ్ను గురించి ఆలోచించసాగాడు. అక్షయ ఊరు ఈ ప్రాంతంలో లేదు. కొన్ని తరాలుగా అతని కుటుంబం కలకత్తాలోనే స్థిర నివాసం ఏర్పరచుకుంది. అయితే అతను అంత పట్టుదలగా ఎందుకీ రైలు బండిని అందుకున్నాడు? బహుశా
తననో కమలనో వెంటాడుతూ ఉండి ఉంటాడు. అక్షయ తన పల్లెటూరికి వచ్చి అక్కడ తనను గురించి వాకబు చేస్తాడనుకోవడం రమేష్కు ఇష్టంగా తోచలేదు. ఈ వ్యవహారమంతా చాలా గడ్డుగా ఉన్నట్లు తోస్తూ ఉంది. పల్లెటూరులో తన పేర అనేక వదంతులు పుడతాయి. కలకత్తా వంటి మహానగరంలో అయితే ఎవరేం చేసినా గమనించేవారుండరు, కానీ పల్లెటూరి పద్ధతి అలా కాదు. అందుచేత రమేష్ ఆలోచించవలసి వచ్చింది. రైలు బరాక్పూర్ స్టేషన్లో ఆగింది. రమేష్ బయటకు చూశాడు. అక్షయ కనిపించలేదు. నైహతి స్టేషన్లో ప్రయాణికులు ఎక్కడం దిగడం రద్దీ ఎక్కువగా ఉంది. అక్షయ ఈ స్టేషన్లో కూడా దిగలేదు. అతను దోబూలా స్టేషన్లో కూడా దిగలేదు. రమేష్ బాగా అలసిపోయి ఉన్నప్పటికీ చాలా ఆలస్యంగా నిద్రపోయాడు. తెల్లవారేసరికి రైలు గోలుండా స్టేషన్ చేరుకుంది. తూర్పు బెంగాల్కు వెళ్లవలసిన సైనికులు ఇక్కడే రైలు మారాలి. అక్షయ తల ముఖము కనబడకుండా శాలువా కప్పుకొని చేతి సంచితో నదివైపు పరిగెడుతున్నాడు. రమేష్ గ్రామానికి వెళ్లే పడవ కొన్ని గంటల వరకు బయలుదేరదు. మరో పడవ కూడా విడిసి ఉంది. ఈ పడవ ఎక్కడికి వెళ్తుంది అని అడిగాడు రమేష్. పడమరకు. ఎంత దూరం? నదిలో నీరుంటే కాశీదాకా వెళ్తుంది. రమేష్ వెంటనే కమలను అందులో ఎక్కించి తను బియ్యం, కూరలు, పాలు, పండ్లు ఇటువంటి తినుబండారాలు కొనటానికి హడావుడిగా వెళ్ళాడు. ఈ లోపల అక్షయ మొదటి పడవ ఎక్కి కూర్చుని జనాన్ని తీరికగా పరిశీలిస్తున్నాడు. ప్రయాణికులు పడవ ఎక్కడానికి హడావుడి పట్టం లేదు. ఎందుకంటే దీనికి ఇంకా బోల్డంత విరామం ఉంది. వాళ్ళు తీరుబడిగా స్నానం చేస్తున్నారు, బట్టలు తుక్కుంటున్నారు, మరికొందరు నదీ తీరంలో వంట చేసుకుని భోజనం కూడా చేస్తున్నారు. అక్షయ బహుశా రమేష్ కమలను భోజనం నిమిత్తం ఊళ్ళోని హోటల్కి తీసుకువెళ్ళి ఉంటాడని అనుకున్నాడు. ఊళ్ళోకి వెళ్ళటానికి తనకు దారి తెలియదు కనుక తాను ఇక్కడ కూర్చోవటమే క్షేమం అనుకున్నాడు. చివరికి పడవ కూతపెట్టింది. రమేష్ జాడలేదు. ప్రయాణికులు హడావిడి పడుతున్నారు. ఎంతసేపటికి రమేష్ కనబడలేదు. పడవ బయలుదేరింది. చివరికి అక్షయ్కు విసుగు పుట్టి నేను దిగిపోతానన్నాడు. కానీ అతని మాట ఎవరూ వినిపించుకోలేదు. అతను నిస్సహాయుడై పడవలోనే ఉండిపోయాడు. తీరం వంక తేరిపార చూచాడు. కలకత్తా రైలు బండి అప్పుడే పొగ వదిలి నడుస్తోంది. రమేష్ బహుశా తనను చూచి ఉంటాడని, తన ఉద్దేశాన్ని గ్రహించి ఉంటాడని, అందుచేతనే స్వగ్రామం వెళ్లకుండా తిరిగి ఉదయం రైల్లో కలకత్తాకు ప్రయాణం కట్టాడని అనుకున్నాడు అక్షయ. కలకత్తా వంటి మహానగరంలో ఒక మనిషిని పట్టుకోవడం అత్యంత కష్టసాధ్యం. అక్షయ ఆ రోజంతా గోలుండా స్టేషన్లో వృధాగా గడిపాడు. సాయంత్రం కలకత్తా వెళ్లే రైలు అందుకున్నాడు. మర్నాడు ఉదయమే అక్కడికి చేరుకుని ముందుగా దర్జీపరాలోని రమేష్ గదిలోకి వెళ్ళాడు. ఇల్లు తాళం వేసి ఉంది. ఎవ్వరూ లేరని జవాబు వచ్చింది. తరువాత కాలుటోలా వెళ్ళాడు. అక్కడి ఇల్లు కూడా ఖాళీగానే ఉంది. వెంటనే ఆనందబాబు ఇంటికి వెళ్ళాడు. జోగేంద్రతో తప్పించుకు పారిపోయాడు. పట్టుకోలేకపోయాను అన్నాడు. అసలేం జరిగిందో చెప్పు అన్నాడు జోగేంద్ర. అక్షయ తన అనుభవమంతా సవివరంగా చెప్పాడు. జోగేంద్ర అనుమానాలు మరింత సుస్థిరమైనాయి. లేకపోతే అక్షయ్ను చూచిందే తడవుగా రమేష్ కమలతో సహా ఎందుకలా పారిపోతాడు? ఇంత బలమైన ఆధారాలు ఉన్నప్పటికీ ఇవేవీ ఇప్పుడు ఉపకరించవు. హేమాలిని ఒక్కతే కాకుండా నాన్నగారు కూడా రమేష్ పట్ల విశ్వాసం సడలించుకోకుండా ఉన్నారు. రమేష్ స్వంతగా చెప్తే తప్ప నమ్మరు. ఈ రోజున రమేష్ వచ్చి మీకు ఏమీ చెప్పను అన్నప్పటికీ నాన్నగారు పోనీలే అని హేమాలినిని ఇచ్చి పెళ్లి చేస్తారు. ఇటువంటి మనుషులతో వ్యవహరించడం ఎలా? హేమాలినికి దుర్భర పరిస్థితి రావడం నేను చూడలేను. రమేష్ వివాహితుడే అయినా హేమాలిని అతన్నే పెళ్లి చేసుకుంటానని అన్నా నాన్నగారు అలాగేలే అంటారు. ఏది ఏమైనా మనం రమేష్ నుంచి అసలు విషయమంతా రాబట్టుకోవాలి. మనం ఈ సంగతిని ఇంతటితో వదలకూడదు. నేనే రంగంలోకి దిగుతాను. ఎలా ఉపక్రమించాలో తెలియటం లేదు. రమేష్తో కుస్తీ కూడా చేయవలసి వస్తుందేమో. సరే, స్నానం చేసి కాస్త టీ తీసుకుందాం. అక్షయ స్నానం చేసి వచ్చాడు. టీ బల్ల దగ్గర కూర్చున్నాడు. ఆలోచిస్తున్నాడు. ఆనందబాబు రావటంతో అతని ఆలోచనలకు అంతరాయం కలిగింది. కూతుర్ని కూడా తీసుకొచ్చాడు. అక్షయ్ను చూడటంతోటే హేమాలిని వెనక్కి వెళ్ళటానికి తిరిగింది.
హేమ, ఇలా చేయడం మంచిది కాదు. ఈ విధమైన ప్రవర్తనను మీరు ప్రోత్సాహపరచకూడదు నాన్నగారు. ఆమెను రమ్మనండి అంటూ జోగేంద్ర తను కూడా హేమ హేమ అని అరిచాడు. కానీ హేమాలిని అప్పటికే మేడ మీదకి వెళ్ళిపోయింది. అక్షయ జోక్యం కలిగించుకున్నాడు. నా విషయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు అనుకుంటాను జోగేన్. నన్ను గురించి ఆమెకు నువ్వేమీ చెప్పి ఉండవలసింది కాదు. 4 రోజులు పోతే అంతా సద్దుమణుగుతుంది. ఇప్పుడు హేమను బలవంతం చేస్తే ఏదైనా అఘాయిత్యం చేస్తుందేమో కూడా. అక్షయ టీ పూర్తి చేసి బయటకు వెళ్ళాడు. ఇతని శాంతము, ఓర్మి ఎన్నదగినవి. పరిస్థితులు తనకు అనుకూలంగా లేనప్పుడు మిన్నకుండడమే మంచిదని అతని మతం. తనను ఎవరైనా అవమానం చేస్తే కోపగించుకోడు, పోట్లాటలకు దిగడు. ఎత్తిపుడుపులు, సూటిపోటి మాటలు ఇవేమీ అతన్ని కదిలించలేవు. అతన్ని స్నేహితులు ఎంత ఎగతాళి చేసినా ఒక్క మాటైనా అనడు. అతను వెళ్ళిపోవడంతోటే ఆనందబాబు తిరిగి హేమాలినిని తీసుకొచ్చాడు. ఆమె ముఖం కాంతి తగ్గి ఉంది. కళ్ళ చుట్టూ నల్లని వలయాలు ఏర్పడ్డాయి. ఆమె లోపలికొస్తూ కళ్ళు పైకి ఎత్తి చూడలేదు. ఎందుకంటే ఆమె జోగేంద్రను ముఖాముఖి చూడలేదు. అతనికి రమేష్ అన్నా తానన్నా చాలా కోపంగా ఉన్నదని, తమను గురించి ఈసరికే కఠినోక్తులు ఎన్నో వాడి ఉన్నాడు గనక ఆమె అతని దృష్టి నుండి తప్పించుకుందామని ప్రయత్నిస్తూ ఉంది. హేమాలినికి రమేష్ పట్ల ఉన్న ప్రేమ అతనిలో విశ్వాసాన్ని కూడా కలిగించింది. కానీ కారణాలు కూడా విచారించుకున్న తర్వాత మనసు అదోలా అనిపించింది. 2 రోజుల క్రితం ఈ గదిలోనే రమేష్ అంటే తనకు అచంచల విశ్వాసం ఉన్నదని జోగేంద్రకు ప్రకటించింది. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ, ఏకాంతంగా రాత్రిపూటలు ఆలోచించుకున్న కొద్దీ ఆమె విశ్వాసం సడలిపోతోంది. రమేష్ ఇలా అసాధారణంగా ప్రవర్తించడానికి ఆమెకేమీ చెప్పుకోదగ్గ కారణం కనిపించలేదు. ఆమె అనుమానాలను తన హృదయంలో ప్రవేశించకుండా చేయాలని ప్రయత్నించింది. అయినా ఎన్నో అనుమానాలు తనకు తెలియకుండానే తన హృదయాన్ని ఆవరిస్తున్నాయి. బిడ్డను పొత్తిళ్లలో అదుముకుని కాపాడే తల్లిలాగా రమేష్ పట్ల తన విశ్వాసాన్ని హృదయానికి హత్తుకుని కాపాడుకుంటూ ఉంది. కానీ ఆమె బలం సరిపోతుందా? ఆనందబాబు హేమాలిని పక్క గదిలోనే పడుకున్నాడు. అందుచేత ఆమె ఈ రాత్రి నిద్రపోకుండా ఎంత అవస్థపడింది ఆయనకు తెలుసు. చాలాసార్లు ఆమె గదిలోకి వెళ్ళి ఇంకా మేలుకొని ఉండటం చూచాడు. అతను ఇంకా నిద్రపోలేదే అని అడిగినప్పుడల్లా ఆమె ఇలా జవాబు చెప్తూ వచ్చింది. ఇప్పుడే నిద్ర పట్టబోతోంది, ఇంతలో మీరొచ్చారు, అయినా మీరింకా నిద్రపోకపోవడం ఏమిటి? ఆమె పెందలకడనే లేచి డాబా మీద పచార్లు చేయసాగింది. రమేష్ ఇంటి తలుపులు, కిటికీలు అన్నీ మూసున్నాయి. సూర్యుడు క్రమేపీ ఆకాశంలో పైకొస్తున్నాడు. హేమాలినికి ఈరోజు ఎంతో మత్తుగా ఉంది, మగతగా ఉంది, అశాంతిగా, అసౌఖ్యంగా ఉంది. ఆమె డాబా మీద ఒక మూల కూర్చుని ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవసాగింది. తన ప్రేమికుడిని చూడకుండానే రోజులు గడిచిపోతున్నాయి. సాయంత్రాలు నశించిపోతున్నాయి. ప్రక్క ఇంటిలోనే ఉన్నాడన్న సంతృప్తి కూడా లేకుండా పోయింది. క్రింద నుండి తండ్రి గారి పిలుపు విని ఉలిక్కిపడింది. హేమా! హేమ హడావిడిగా కళ్ళు తుడుచుకుని తండ్రికి జవాబు చెప్పింది. ఇవాళ ఆలస్యంగా నిద్రలేచాను అన్నాడు ఆనందబాబు. కూతురి కోసం ఆదుర్ద ఆయనకు విశ్రాంతి మిగలకుండా చేస్తోంది. తెల్లవారుజాము వరకు నిద్రపోయే ఆస్కారమే లేదు. సూర్యుడి ఎండ ముఖం మీద పడి మెలకువ వచ్చింది. ముఖం కడుక్కొని కూతురి కోసం వెతుక్కుంటూ వచ్చాడు. ఆమె గదిలో చూచాడు. ఇల్లంతా వెతికాడు. ఎక్కడా కానక డాబా మీదకొచ్చాడు. కిందకొచ్చి టీ పుచ్చుకో అమ్మాయి అన్నాడు. టీకని కిందికి దిగితే జోగేంద్ర కనిపిస్తాడేమోనని వణికింది హేమాలిని. తన దినచర్యలో ఏమీ మార్పు రాకుండా తండ్రిగారు చూస్తున్నారు. ఏమాత్రం మార్పు వచ్చినా ఆయన మనసంతా పాడు చేసుకుంటారు. అదీగాక
కప్పులో తను టీ పోయడం, ఆయన తాగడం ఇది రోజు అలవాటు. ఈ అలవాటును మర్చిపోవటం ఆమెకిష్టం లేదు. కిందికి వచ్చి గుమ్మం దగ్గర నిల్చుని ఉండగా జోగేంద్ర ఎవరితోనో మాట్లాడుతున్నట్లు వినిపించింది. ఇంత పెందలాడే వచ్చేవాడు రమేష్ తప్ప ఇంకెవరూ కాదనుకుంది హేమ. శరీరమంతా వణుకుతూ ఉండగా ఆమె గదిలోనికి అడుగుపెట్టింది. అబ్బా! ఎదురుగా అక్షయ్. ఆమె వెనక్కి తిరిగి పరిగెత్తింది. తండ్రిగారు మళ్ళీ వెళ్ళి తీసుకువచ్చిన తర్వాత ఆయన కుర్చీకి అంటిపెట్టుకుని కూర్చుండిపోయి ముఖం పైకి ఎత్తకుండా టీ తయారు చేయటంలో మునిగిపోయింది. ఆమె ప్రవర్తనకు జోగేంద్ర బాగా కోపం తెచ్చుకున్నాడు. రమేష్ కోసం ఆమె ఇంతగా దిగులు పడటం అతనికి అసహ్యమనిపించింది. ఆనందబాబు కూడా ఆమె విచారంలో పాలు పంచుకోవడం చూస్తే అతనికి చికాకు ఎక్కువైపోయింది. ఆమె తండ్రి అనురాగాన్ని తనకు ప్రపంచానికి మధ్య తెరగా వాడుకుంటుంది. అతను ఇలా అనుకున్నాడు, మేమంతా నేరస్తులం, పాతకులం. ఆమె సుఖం కోసం తాపత్రయపడి పనిచేస్తున్నందుకు కృతజ్ఞత లేకపోగా ఏదో దొంగల్ని, తుచ్చుల్ని, నీచుల్ని చూచినట్టు చూస్తోంది. నాన్నకు ఈ వ్యవహారం ఎలా నడపాలో సుతరాము తెలియదు. ఆమెను ఓదార్చడం కంటే ఈ సమయంలో కర్కశంగా మాట్లాడడమే మంచి పని. ఆమెకు బాధ కలిగించకూడదనే నెపంతో నిజాన్ని ఆమె నుండి దాస్తున్నాడు. ఆమెను మరీ అవస్థల పాలు చేస్తున్నాడు. ఏం జరిగిందో చూచారా నాన్నగారు? అన్నాడు బిగ్గరగా. ఏంటది? అన్నాడు ఆనందబాబు ఉత్సాహంగా. రమేషు గోలుండా మెయిల్లో ఇంటికి వెళ్ళటానికి బయలుదేరాడు. సకుటుంబంగా బయలుదేరాడు. అక్షయ్ను చూడటంతోటే తన పన్నాగం మార్చుకుని తిరిగి కలకత్తాకొచ్చాడు. హేమాలిని చెయ్యి వణికింది. ఆమె కప్పులో పోస్తున్న టీ బల్ల మీద ఒలికింది. నిస్సత్తువుగా కుర్చీకి అంటిపెట్టుకుని కూర్చుంది. జోగేంద్ర ఆమె వంక ఊరకంటితో చూచాడు. అక్షయ్కు అంతా తెలుసునని ఎరిగి కూడా అతను ఎందుకలా పరిగెత్తాలి? అంతకుముందు చేసిన పనే చాలు అతని ప్రవర్తన గురించి చెప్పడానికి. కానీ ఈ పారిపోవటం ఎందుకు దొంగలాగా? నన్ను అడిగితే ఇదంతా పెద్ద కుట్ర అంటాను. హేమ ఏమనుకుంటున్నదో గాని ఈ పారిపోవటం రమేష్ ప్రవర్తనను చెప్పక చెబుతున్నది అంటాను. నిలువెల్లా కంపించిపోతూ హేమాలిని లేచింది. అన్నతో, నీ రుజువులు సాక్ష్యాలు నాకు అక్కర్లేదు. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకు. అతన్ని గురించి ఏమనుకోవటానికి నీకు అధికారం లేదు అంది. నిన్ను పెళ్లి చేసుకోబోయే అతనితో మనకేం సంబంధమే లేదంటావా? నేను పెళ్ళిని గురించి ఏమీ చెప్పటం లేదు. నీ ఇష్ట ప్రకారం పెళ్లి జరిపించితే జరిపించు, లేకపోతే లేదు. అంతేకాని నా నిశ్చయాన్ని మార్చలేవు. ఆమె ఇంతకంటే ఇంకేమీ చెప్పలేకపోయింది. ఆనందబాబు ఆమెను దగ్గరగా తీసుకున్నాడు. పదమ్మాయి, పైకి పోదాం అన్నాడు. అంతే. ఇక్కడితో రవీంద్రుని పడవ మునక 3వ భాగం పూర్తి అయింది. కథ కొనసాగుతుంది. ఆలకించినందుకు ధన్యవాదాలు.